ఆదర్శం. సో వేదిక మీద ఉన్నటువంటి పేరు పేరున అందరికి కూడా నా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులే మీరే కారణం దేనికైనా. ఇంతమంది మీరు రావడమే ఈ సినిమాకు ఒక మొదటి విజయంగా నేను భావిస్తూ, ఇందాక తమ్ముడు చెప్పాడు చిచ్చర పిడుగు అన్నారు కదా, పాయా పాయా ఏమన్నావు నువ్వు? ये सॉन्ग आपको पसंद आया आया. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పావు. నేను అంటున్నా ఏ హై పాయా పాయా మీరు అందరూ అనాలే, బడా హిట్ హోగయా అనాలే. థ్యాంక్ యూ. ఓకే అండి, ఈ అవకాశం ఇచ్చిన మా శివాజీ అన్నకు, ముఖ్యంగా మా శివాజీ అన్నకు నా కళాభివందనలు తెలియజేస్తూ దండం అన్న దండం. థ్యాంక్ యూ. బోలే షావ్లి గారి సాంగ్ లాంచ్ లో ఈ ఎనర్జీ సరిపోదు, మాకు ఒక స్టెప్ కావాల్సిందే. ఇక్కడ జిత్తు మాస్టర్ ఇక్కడే ఉన్నారు. బండ్ల గణేష్ గారు, అలీ గారు స్టెప్ వేయడం చూసాము, కానీ శివాజీ గారు చూడడం మిస్ అయ్యాం. కాబట్టి ఒకసారి సాంగ్ వేస్తే జిత్తు మాస్టర్, బోలే షావ్లి, మాకు సాంగ్ కావాలి ఫస్ట్. నా జిత్తు మాస్టర్ వేయాలి, అది పద్ధతి అది. సో యాక్చువల్లీ మీరే పాడారు కదా, మీరే పాడేస్తే బాగుంటుంది పాట. యాక్చువల్గా లైవ్గా మా కోసం ఒక 2 లైన్లు. యహ పాయా పాయా యహ పాయా పాయా అగో పాయా, ఇది హైదరాబాదీ పాయా. అప్పట్ల క్లింటన్ అమెరికా నుంచి భారత్కు ఆయా. మన చంద్రబాబు, మన సీఎం చంద్రబాబు, మన క్లింటన్కి పాయా భిజాయ మన అది. సో కాబట్టి సో ఈ పాయ తిన్న మన క్లింటన్ హైదరాబాదు పోత అమెరికాకు పోత పోత ఈ మానవుల ఎగురుకుంట గాయా గాయా ఏ హై పాయా పాయా ఏ హై పాయా పాయా అన్న. మిమ్మల్ని చూస్తే బాగుంది కానీ మధ్యలో మిస్ అవుతున్నాయి, కానీ వద్దులే. పాడలేనా, సరదాగా పాడాను. ఇది మీరు రికార్డింగ్స్లో ఏమి వేయకండి, సాంగ్ వేయండి. అందుకే నేను ముందే చెప్పా, పాయ పాయ సాంగ్ లైవ్లో పాడాలంటే చాలా గట్స్ ఉండాలి ఇది. సో కాబట్టి దీని చిన్న చిన్న ఇవి ఉంటాయి. సో కాబట్టి ఏ హై పాయా పాయ